జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గొడవను ఆపేందుకు పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి. జగిత్యాల జిల్లా వెల్గంటూరు మండలం పైడిపల్లిలో ఓట్ల కౌంటింగ్ లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి వివాదము తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు పెద్ద స్థాయిలో భారీ సంఖ్యలో కూడా బ్లూ కోట్ సిబ్బందితో సహా అనేక మంది పోలీసులు రావడం జరిగింది. అయితే ఆ ఓట్ల లెక్కింపు సందర్భంగా మరొకసారి రీకౌంటింగ్ చేయాలని ఒక అభ్యర్థి కోరడంతో దాన్ని నిరాకరించినట్టు మనకు తెలుస్తోంది. మరి అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇద్దరు అభ్యర్థుల మధ్య వివాదము, ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో రావడము, ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అందులో కొంతమంది తలలో కూడా తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగప్రవేశం చేశారు. వారందరినీ కూడా ఆపే పరిస్థితి. అప్పటికే పోలీసులంతా కూడా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్పటికే సిబ్బంది అంటే మిగతా వాహనాలపైన కూడా దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు సంబంధించినటువంటి కొద్దిమంది ఒక వర్గం సంబంధించిన వ్యక్తులు మొత్తంగా ఈ వివాదం ఇంత తీవ్ర స్థాయి చేయి దాటడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది తక్షణమే ఈ పరిస్థితి చల్లబరిచేందుకు 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టయితే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితి ఇంకా చదవలేదు. మొత్తానికి ఎక్కడికక్కడ సిబ్బంది ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కొనసాగుతోంది. 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టు మనకైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు కావచ్చు, స్థానిక సిబ్బంది చెప్తున్నటువంటి సమాచారం మేరకైతే 3 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. మొత్తంగా పైడిపల్లి గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితి. ఎందుకంటే రీకౌంటింగ్ కు ఆదేశించినటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు రీకౌంటింగ్ చేయలేదనేటువంటిది ఒక వర్గం ఆవేదన, వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఈ క్రమంలోనే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. దీంతో తీవ్ర పరిస్థితి దారితీసి కొద్దిమంది కూడా గాయాలయ్యాయి. మొత్తంగా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే అనేక చోట్ల ఇటు కమలాపూర్ ధర్మపురి కాన్స్టిట్యూన్స్ లోని మరొక కమలాపూర్ అనే కాన్స్టిట్యూన్స్ లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ అంటే గొడవ కూడా కొనసాగుతుంది. దీంతో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అనుకోని సందర్భంలో ఈ పైడిపల్లిలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది. మొత్తంగా జగిత్యాల జిల్లాలోనే తొలిసారిగా ఈ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల మీద పోలీసులు ఒక 3 రౌండ్ల కాల్పులు జరపడము, తీవ్ర స్థాయిలో అంటే లాఠీ చార్జీలు చేయడం అనేటువంటిది ప్రాథమికంగా మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. సందీప్ రావు, చెప్పండి. అంటే పోలీసులు గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే పోలీసులు అంటే మొదట ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా బయట ఉండి గొడవ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. అయితే అందులో కొంతమంది తలలకు కూడా గాయాలయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ పరిస్థితి తీవ్రంగా విషమించడంతో అప్పటికప్పుడు స్పందించినటువంటి పోలీసులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పులు కూడా అంటే గాల్లోకి కాల్పులు జరిపినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అంటుంది. అయితే పోలీసుల కాల్పుల్లో ఈ గాయాలు కాలేదు. ఈ 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవ కారణంగానే వీళ్లకు గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. ఈ పైడిపల్లి గ్రామానికి సంబంధించి కేవలము రీకౌంటింగ్ కు ఆదేశించేటువంటి నేపథ్యంలో కొద్ది ఓట్ల స్వల్ప ఓట్ల తేడా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి రీకౌంటింగ్ కు ఆదేశించడము,
ఆ రీకౌంటింగ్ అధికారులు నిరాకరించడమో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తంగా ఇది ఒక తీవ్ర ఉద్రిక్తతకైతే దారితీసింది. మొత్తంగా గ్రామంలో ఉన్న జనాభా కంటే పోలీసులు ఇప్పుడు ఆ గ్రామంలో ఎక్కువ ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తోంది. బ్లూ కోట్ సిబ్బంది అలాగే అనేక మంది పోలీసులు మొత్తము జగిత్యాల జిల్లాలోని ప్రధానమైనటువంటి అన్ని విభాగాల పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడే మోహరించారు. దీనికి సంబంధించి అయితే ఇంకా మొత్తంగా ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టు నేపథ్యంలో గాల్లోకి జరపడము, అప్పటికప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ కూల్ చేయడం కోసము వీళ్ళన్నీ కట్టడి చేయడం సాధ్యం కాక కాల్పులు జరిపినట్టు అధికారులు మనకు ప్రాథమికంగా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో మనము చూడాల్సి ఉంటుంది. రైట్ సందీప్ రావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.